ఈ ఎర్రబెల్లి ఏం చేసిండయ్యా అంటే ఎర్రబెల్లి దా ఎర్రబెల్లి ఈ ఎర్రబెల్లి ఊరూరా సర్పంచుల అభ్యర్థులు ఉన్నారు. ఇప్పుడు ఒక బిల్డింగు గట్టిగా ఉండాలంటే బునాది గట్టిగా ఉండాలంటారు, అంతేనా కాదా? ఇక మరి పార్టీ పటిష్టతగా బిర్రుగా గట్టిగా పాదుకొని ఉండాలంటే కింద కార్యకర్తలు బిర్రుగా ఉండాలి. ఊర్లో పోయి పల్లెలలో ఉన్నటువంటి కార్యకర్తలు బిర్రుగుంటేనే పార్టీ బిర్రుగుంటుంది, గట్టిగా ఉంటుంది అనేది ఇది అందరికి ఎరుకున్న ముచ్చటే. అయితే ఈ ఎర్రబెల్లి కోయాగా ఏం చేసిందంటే సర్పంచులకు బిల్లులు రాక, అప్పుడు వీళ్ళకు ఆముక్దారి ఈయనే కదా పంచాయతీరాజ్ శాఖ, సర్పంచులకు బిల్లులు రాక ఆగమాగం అవుతున్నాం, జగన్నాథం అవుతున్నాం, ఏం చేయాలి, ఎట్ట చేయాలి, అప్పులు తెచ్చి పెట్టినాము, బదుళ్ళు తెచ్చి పెట్టినాము, పెన్లాల మీద పుస్తల మీద పెట్టినాము. సారో నీ బాంచను ఏం చేస్తావో ఎట్ట చేస్తావో జర్ర మా సర్పంచుల బిల్లులు విడుదల చేస్తే ఇక అంతకంటే పుణ్యం లేదు, జర్ర మా చీకటి మనసులో వెలిగించు ముందుగాల అని ఈ రకంగా సర్పంచ్ అభ్యర్థులు ఇక ఈయన వెంట పడ్డరు. ఈయన ఏమంటావు ఎరికేనా ఎర్రబెల్లి? మళ్ళా అందరు చూడా నేను మా బాగా చేస్తున్నా ఉద్దారకం, నేను చూడసక్కదనంగా ప్రగతిని ఉరుకుల పెట్టిస్తున్నా అన్నట్టుగా పత్తి చేనుల పొంట తిరిగిండు. కూలీలు పత్తి పెడతారు కదా, ఆ పత్తి చేట్ల పొంట తిరిగి ఇక ఆడ నీ ఓటోళ్ళు నా ఓటోళ్ళు వాళ్ళు వీళ్ళు బాట పొంట పోయేటోళ్ళు ఊర్ల పొంట పోయేటోళ్ళు బాయికాడు పోయేటోళ్ళు కలిసి అరే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అరే రే 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 ఆవురా 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 సారు ఎంత ముద్దుగా పత్తి చేనులలో తిరుగుతుండేవురా, ఓ